హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ తోటి ఎప్పుడు కర్రీ ఫ్రైయే కాకుండా ఇలా కొత్తగా డిఫరెంట్గా చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మీల్ మేకర్ ప్యాకెట్ తీసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఈ మీల్ మేకర్లు మనం చిన్నవి తీసుకోకూడదండి, ఇలా పెద్దవి తీసుకోవాలి. దీంట్లో కూడా హాస్ని ప్యాకెట్ తీసుకోండి, చాలా బాగుంటాయి. అవి కర్రీకి అయితే సూపర్గా ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళను వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇవి బాగా నాని మనకి టేస్ట్ బాగుంటాయి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టేసి పక్కన పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మూతను తీసి ఒకసారి ఇవన్నీ బాగా కడిగేసుకొని మనం గట్టిగా పిండుకుంటూ ఒక బౌల్లోకి వేసుకోవాలి. నీరు లేకుండా గట్టిగా పిండుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ పిండేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక 2 కోడిగుడ్లు దీంట్లో కొట్టి పోసుకోవాలి. మీరు ఒక ప్యాకెట్ తీసుకుంటున్నారు కాబట్టి 2 గుడ్లు అయితే సరిపోతుందండి. ఇంకొక ప్యాకెట్ తీసుకున్నారంటే 4 వేసుకోండి. ఇలా 2 కోడిగుడ్లు దీంట్లో కొట్టి పోసిన తర్వాత ఇప్పుడు ఒకసారి స్పూన్ తీసుకొని బాగా కలుపుకుందాము. మనం ఇలా కలుపుకుంటే మీల్ మేకర్కి ఈ కోడిగుడ్డు బాగా పట్టి మనం ఫ్రై చేసుకున్న తర్వాత చాలా బాగుంటాయి. ఇలా ఒకసారి మీల్ మేకర్లు అంతా బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకుందాము. దీనికి తగ్గట్టుగా చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేసుకోండి, మనం ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి మసాలాలు కొంచెం గరం మసాలా, అలాగే మ్యాగీ మసాలా ఉంటుందండి, అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కారం వేసుకొని కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు అదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టారంటే మనకు ఆ మీల్ మేకర్కి ఈ మసాలాలు కారం అవన్నీ బాగా పడతాయండి. ఇప్పుడు చూడండి, ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి ఒక 2 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోండి, ఇది రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మీల్ మేకర్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి మంట సిమ్లో పెట్టేసి వీటిని వేయించుకోవాలండి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత 1 నిమిషం అలా సిమ్లో పెట్టేసామంటే బాగా వేగుతాయి. ఇవి కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే మనకి ముందు కోడిగుడ్డు వేసాం కాబట్టి అది అనేది ఆమ్లెట్ లాగా అయిపోతుందండి. అలా కాకుండా మనకి మీల్ మేకర్కి బాగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కాస్త సాల్ట్ వేసుకుందాం. పైనుంచి కాస్త వేసామంటే మనకు తినేటప్పుడు రుచిగా ఉంటాయండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇవి మంట సిమ్లో పెట్టేసే వేయించుకోవాలండి, బాగా వేగాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కారం వేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఇలా వేసేసుకోవాలి. కరివేపాకున్నా వేసుకోండి, నా దగ్గర లేదని వేయలేదు. ఇలా వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టే వేయించుకోవాలండి. మనకి వేగిన తర్వాత చాలా చాలా బాగుంటాయి. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దించి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇవి వేయించుకునేటప్పుడు లాస్ట్లో మళ్ళీ మసాలా అయినా వేసుకోవచ్చండి, చాలా రుచిగా ఉంటాయి. పిల్లలకి మనం ఎప్పుడు ఒకేలాగా కర్రీ చేసి పెట్టకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెట్టామంటే పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. పిల్లలకి లంచ్ బాక్స్లో ఇలా చేసి పెట్టారంటే రైస్లో కూడా కలుస్తుందండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ ఎగ్ మీల్ మేకర్ ఫ్రై ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.